మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో రికార్డులను సృష్టించడం అనేది నిరంతర ప్రక్రియ. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కడిగా వచ్చి ఇన్ని కోట్ల మంది ప్రేక్షక అభిమానులకు ఆరాధ్య అభిమాన హీరోగా దాదాపు 47 సంవత్సరాల నుంచి అతన్ని అభిమానిస్తున్న అభిమానులకు కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకొని 1998 అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి రోజున హై బ్యాంకు బ్లడ్ బ్యాంకు ప్రారంభించి కళ్ళు లేని వాళ్లకు కళ్ళందిస్తూ ప్రాణాపాయంలో రక్తం దొరక్క చనిపోయే వారికి తన బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తాన్ని అందిస్తూ దాదాపు 9,000 నుంచి 10,000 మందికి కళ్ళు లేని వాళ్లకు కళ్ళందిస్తూ అతని బ్లడ్ బ్యాంకు ద్వారాగా దాదాపు ఒక 10 లక్షల మందికి ఇప్పటి వరకు రక్తం అందించిన అంతటి గొప్ప మనసున్న మెగాస్టార్ చిరంజీవి పరాజయాలకు కుంగకుండా, విజయాలు వచ్చినప్పుడు పొంగకుండా, ఎన్ని విమర్శలు వచ్చినా ఆ విమర్శలకు కుంగిపోకుండా, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని చెప్పి ఇండస్ట్రీలో అతన్ని దీనంగా మాట్లాడినా, ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే అతన్నేంటో నిరూపించుకోవాలనే ఒక పట్టుదలతో దాదాపు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాల కాంచి తానంటూ ఏంటో నిరూపించుకున్న దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీకి ఒక్కడిగా వచ్చి 100 కోట్ల అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారిని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా విమర్శించి ఈ మధ్య కాలంలో కూడా మనశంకర వరప్రసాద్ రిలీజుకు ముందు కానుంచి కూడా ఎన్నో విధాలుగా తన హృదయాన్ని గాయపరిచి, కొంతమంది అయితే దారుణంగా నువ్వు ముసలోడు అయిపోయినావు, నీకెందుకు సినిమాలు, రిటైర్మెంట్ తీసుకుని ఇంటికాడ ఉండొచ్చు కదా అని చెప్పి ఒత్తుత్త తొక్కలో సలహాలు ఇస్తూ, మరికొంతమంది ఏమో నీకు 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి సినిమాలు ఎన్నుకోవటం ఏంటని చెప్పేసి చాపకు ఈత నేర్పించినట్టుగా అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా అతనికి సలహాలు ఇచ్చి అతన్ని ఎన్నో రకాలుగా అవమానపరిచారు. కానీ మన శంకర వరప్రసాద్ సాధించిన రికార్డులు చూసిన తర్వాత వాళ్ళ కళ్ళు బయర్లగమ్మాయన్నమాట. ఎవరైతే చిరంజీవి గారిని విమర్శించారో వాళ్ళ అందరి కళ్ళు కూడా. చిరంజీవికి సినిమా ఇండస్ట్రీలో రికార్డు సృష్టించడం అనేది కొత్త ఏం కాదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. అతని రికార్డులు ఇప్పటి వరకు ఇండస్ట్రీ రికార్డులు ఎన్నున్నాయో ఒక్కొక్కటిగా చెప్తా, శ్రద్ధగా వినండి. తెలుగు చలన చరిత్రలో 9 రికార్డులను, ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సృష్టించిన ఇండస్ట్రీ రికార్డులు, ఆ సినిమాలకు కలెక్షన్లు ఎంత వచ్చినా కూడా చెప్తా. ఖైదీ 1983. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే చిరంజీవిని మాస్ హీరోగా నిలిపిన సినిమా ఖైదీ. అప్పట ఉన్న రికార్డులు మొత్తం కూడా తిరగరాసింది. 3.5 కోట్ల రూపాయలు. 3.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో ఉన్న సినిమాల రికార్డులు మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోయినాయి. నెక్స్ట్ వచ్చిన 1987 పసివాడి ప్రాణం. అసలు తెలుగు చలన చరిత్రలోనే బ్రేక్ డాన్స్ అంటే ఏంటో తెలియదు. కానీ ఈ సినిమాతోని మెగాస్టార్ చిరంజీవి గారు బ్రేక్ డాన్స్ అంటే ఏంటో చూపించిన సినిమా పసివాడి ప్రాణం. ఈ సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా? 4.75 కోట్ల రూపాయలు. ఈ సినిమా కూడా అంతకు ముందు ఉన్న రికార్డులను మొత్తం కూడా బ్రేక్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టిన 3వ సినిమా ఏంటో తెలుసా? యముడికి మొగుడు 1988. అసలు యముడంటే ఏంటో నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ నటించిన యమగోళ సినిమాలో చూశారు ప్రతి ఒక్కరు కూడా. తర్వాత నెక్స్ట్ అంత ఆదరణ పొందిన చిత్రం యముడికి మొగుడు. ఈ చిత్రంలో మెగాస్టార్ గారి నట విశ్వరూపం చూస్తే మతిపోవాల్సిందే అన్నమాట. అత్యధిక కేంద్రాలలో 100 రోజులు ఆడిన సినిమా కూడా యముడికి మొగుడు సినిమా. దాదాపు 5 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిందనమాట ఈ సినిమా. ఇది కూడా 3వ ఇండస్ట్రీ రికార్డు మెగాస్టార్ చిరంజీవి గారి ఖాతాలో. మరి 4వ ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా? అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. 1989లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సృష్టించిన రికార్డు చూస్తే అప్పుడు ఉన్న అగ్ర హీరోలు కూడా ఆశ్చర్యపోయేంత రికార్డును సృష్టించిందన్నమాట. అప్పట్లో కమర్షియల్ సక్సెస్ రికార్డు సృష్టించిన సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. 5.2 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టి మళ్ళీ ఇంకొక
ఇండస్ట్రీ రికార్డును సృష్టించిందనమాట. మరి ఇప్పుడు చెప్పబోయే చిత్రం గురించి చెప్పితే అందరూ ఆశ్చర్యపోతారన్నమాట. ఎందుకంటే అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డును తెలిసిన వారికి మాత్రమే ఇది నిజమని తెలుస్తుంది. కానీ తెలియని వారు మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే అన్నమాట. అదేం సినిమా అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు మాటల్లోని చెప్పలేము. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో తుఫాన్లు, వానలు, వరదలు, వాగులు, డొంకలు, గోదావరి ఎక్కడ పడితే అక్కడ వానలతోని నిండిపోయినా సరే అసలు మనిషి బయటికి రావాలన్నా కానీ భయపడే స్థితిలో ఉన్న సమయంలో కూడా ప్రతి ఒక్క థియేటర్ కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో రికార్డు సృష్టించి అత్యధిక థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఫ్యాంటసీ జోనర్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన సినిమా. దాదాపు 15 కోట్ల రూపాయల కలెక్షన్ చేసింది అప్పట్లో ఈ సినిమా. మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో చిత్రం గ్యాంగ్ లీడర్. మరి ఈ చిత్రం సృష్టించిన రికార్డు రికార్డులను చిరంజీవే తిరగరాసిండు. 1991లో రిలీజ్ అయ్యి ఈ సినిమా అప్పట్లో ఉన్న కుర్రకారులను ఉర్రూతలూగించి 1కి 10 సార్లు ఒక్కొక్కరు మళ్ళీ చూసిన సినిమా గ్యాంగ్ లీడర్. మరి ఈ సినిమా సృష్టించిన రికార్డు చూస్తే అప్పట్లో మతి పోవాల్సిందే అన్నమాట. మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా గ్యాంగ్ లీడర్. దాదాపు 7 కోట్ల రూపాయలు వసూలు చేసిందనమాట ఈ సినిమా. నెక్స్ట్ వచ్చిన సినిమా ఏంటో తెలుసా? ఘరానా మొగుడు. 1992లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక చిరంజీవి రికార్డులను ఎవరు కొల్లగొట్టలేరనే ఒక భావన అనేది ప్రతి ఒక్కరికి వచ్చేసిందనమాట. ఎందుకంటే ఒకసారి మనం గమనించినట్లయితే వెంటనే ఈ రికార్డు చూస్తూ ఉంటే మతి పోవాల్సిందే. ప్రతి ఒక్క సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డులే. 10 కోట్ల రూపాయల షేరు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా ఘరానా మొగుడు. నెక్స్ట్ ఇండస్ట్రీ రికార్డు బద్దలుగొట్టిన సినిమా ఏదో తెలుసా? ఇంద్ర. రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షనిస్ట్ సినిమా అంటే ఇలా ఉండాలిరా బాబు అన్నట్టుగా తెలిపిన సినిమా ఏదంటే ఇంద్ర సినిమా మాత్రమే. చిరంజీవి గారిని ఒక కొత్త లుక్లో చిరంజీవి గారిని ఎప్పుడు ఎవరు చూడని విధంగా ఈ సినిమాలో చిరంజీవి గారు కానొచ్చారనమాట. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసా? 2002లో రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డు సృష్టించిందంటే దాదాపు 30 కోట్ల రూపాయలు వసూలు చేసిందనమాట ఈ సినిమా. చిరంజీవి రికార్డులను చిరంజీవి బద్దలు కొట్టుకోవడం, కొత్త రికార్డులను సృష్టించాలంటే చిరంజీవి గారి తర్వాతే అనమాట. ఇలాగ చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా ఎన్నో సినిమాలు కూడా చిరంజీవి ఇండస్ట్రీ రికార్డులను సృష్టించారు. చూడాలనుంది కావచ్చు, బావగారు బాగున్నారా సినిమా కావచ్చు, ఠాగూర్ సినిమా కావచ్చు, శంకర్ దాదా MBBS కావచ్చు, ఇలాగ ఎన్నో చిత్రాలలో చిరంజీవి తన మార్కును చూపించి ఇండస్ట్రీ రికార్డును సృష్టించాడనమాట. అంతెందుకు, నిన్నగాక మొన్న వచ్చిన మనశంకర వరప్రసాద్ 2026 లేటెస్ట్గా వచ్చిన 2026 జనవరి 12వ తారీఖున రిలీజ్ అయ్యే ఎన్ని రికార్డును సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో చెప్పమంటారా? తాజా సమాచారం ప్రకారంగా, అంటే ఇంతకు ముందు వచ్చిన సమాచారం ప్రకారంగా చూస్తే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల రూపాయల షేర్ను వసూలు చేసిందనమాట ఈ చిత్రం అనేది. చిరంజీవికి యాక్షన్ ఎలా చేయాలి, నటన ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో ఏ సినిమా ఒప్పుకోవాలని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది మాత్రమే చిరంజీవికి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళండి. చిరంజీవి, నువ్వు ఈ వయసులో కూడా ఇలాంటి సినిమాలు ఒప్పుకోవడం అవసరమా? నీ వయసుకి నువ్వు ఒప్పుకునే సినిమాలకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? 70 సంవత్సరాల వయసులో కూడా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎందుకు కానొస్తున్నావు నువ్వు? కొంతమంది అగ్ర హీరోల్లాగా నువ్వెందుకు కానరాట్లేదు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిరంజీవి ఎంగులాగా కానరాకూడదు, సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలగొట్టకూడదు, చిరంజీవి వయసు అయిపోయింది, చిరంజీవి ఇంకా నీ పని అయిపోయినట్టే అని వాళ్ళు ఏడుపు అనేది వ్యక్తం చేశారండి సోషల్ మీడియాలో. కానీ చిరంజీవి అసలు రికార్డు సృష్టించేటప్పుడు ఎవరైతే విమర్శించారో వాళ్ళకి లాగేసుకోవడం ఎలా కూడా తెలియదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అన్నీ తెలిసి ఉంటే చిరంజీవి ఎన్ని రికార్డులు సృష్టించిండో అతని కెరియర్లో అతని రికార్డులే అతను బద్దలు కొట్టుకున్న సంగతి వీళ్ళకి నిజంగా తెలిసి ఉంటే ఆ విధంగా మాట్లాడేవాళ్ళు కాదనుకుంటా. మనశంకర వరప్రసాద్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి అత్యధిక వసూలు చేస్తుందో ప్రతి ఒక్కరు కూడా నోరు మూసుకున్నారు. ఇంకా వాళ్ళ నోటి నుంచి మాట రాలే. ఎన్నైతే చిరంజీవి గారిని విమర్శించారో అందరికీ సమాధానం మనశంకర వరప్రసాద్ సినిమా చెప్పిందనమాట. ఇది మెగాస్టార్ గారి స్టామినా అంటే.
చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.